హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 9వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 4వ పాఠమైనటువంటి వాతావరణం అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియో అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరం కూడా మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ని అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్, టెక్స్ట్ బుక్ రీడింగ్ సంబంధించిన వీడియోస్ అయితే నేను ప్లేలిస్ట్ చేసి పెట్టడం అయితే జరిగిందనమాట. ఎవరైతే ఇంకా చూడలేదో అవి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో 9th క్లాస్ అయిపోయిన తర్వాత నేను 10th క్లాస్ చేస్తాను. తర్వాత నేను ప్రతి లెసన్ నుంచి కూడా నేను బిట్స్ రూపంలో వీడియోస్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందనమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 4వ పాఠం, 9వ తరగతిలోని 4వ పాఠం వాతావరణం. సో ఇక్కడ మనం చూసినట్లయితే గత పాఠాలలో భూమి మీద గల శిలావరణం, జలావరణం గురించి తెలుసుకున్నారు. ఈ పాఠంలో వాతావరణం అంటే అట్మాస్ఫియర్ గురించి తెలుసుకుందాం. మనం పీల్చే గాలితో పాటు ప్రాణవాయువు తీసుకుంటాం. అది లేకపోతే మనం బతకలేం. మనం ఊపిరి బయటికి వదిలినప్పుడు బొగ్గు పులుసు వాయువు వదులుతాం. సూర్యుడి నుండి వెలువడే హానికరమైన కిరణాల నుండి కూడా వాతావరణం మనల్ని కాపాడుతుంది. ఆకుపచ్చని చెట్లు బొగ్గు పులుసు వాయువు తీసుకుని సూర్యరశ్మి నీటితో కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి. ఫలితంగా వాటి నుంచి మనకు తీయటి పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు వంటివి లభిస్తాయి. వీటి నుండి మనకు మాంసకృత్తులు, పిండి పదార్థాలు, చక్కెరలు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, మనం జీవించటానికి అవసరమయ్యే ఇతర పోషకాలు లభిస్తాయి. వాతావరణం మనకు వానని కూడా ఇస్తుంది. వర్షంలోని అధిక భాగం నీళ్లు మహాసముద్రాల నుంచి వస్తాయి. వాతావరణం లేకపోతే చాలా రాళ్ళు కోతకు గురయ్యేవి కావు. సో ఇక్కడ వాతావరణం లేకపోతే చాలా రాళ్ళు కోతకు గురయ్యేవి కావు. అంటే మనకు అనేక రకాల నేలలు ఉండేవి కావు. సో అనేక రకాల పంటలు పండించగలిగి ఉండేవాళ్ళం కాదు. అంటే ఇదంతా కూడా మనకు వాతావరణం వల్లనే జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే వాతావరణమే లేకుంటే ఆహ్లాదపరిచే వానలను, పూల సునామీలను, సంగీత ధ్వనులను ఆస్వాదించలేం. గాలి లేని కారణంగా అందమైన గాలిపటాలను ఎగరవేయలేం. పక్షులు ఆకాశంలోకి ఎగరలేవు. జెండాలు రెపరెపలాడలేవు. సో ఇక్కడ మనం వాతావరణం అని పిలిచే ఈ అద్భుతమైన విషయం ఏమిటి అని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం చూడండి 322 కిలోమీటర్ల పైనుంచి తీసిన భూమి ఫోటో అంట. భూమికి నల్లగా ఉన్న విశ్వానికి మధ్య ఉన్న సన్నటి నీలం పట్టియే ఇక్కడ మనం వాతావరణం అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే చూడండి వాతావరణం చూడండి, ఇది ఏదైతుందో దీన్ని వాతావరణం అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే భూమి చుట్టూ ఉన్న వాయువుల సముద్రమే ఇక్కడ వాతావరణం. అంటే నీటిలో చేపలు ఈదుతున్నట్టు మనందరం వాయువుల సముద్రంలో ఈదుతున్నాం. భూమి పరిమాణంతో పోలిస్తే వాతావరణం దాన్ని చుట్టి ఉన్న దుప్పటి మాదిరి ఉంటుంది. వాతావరణం దాదాపు 1000 కిలోమీటర్ల మందం ఉంటుంది. వాతావరణం అనేది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంట? 1000 కిలోమీటర్ల మందంతో
ఉంటుంది. అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటే నాసా ఇలా వివరిస్తోంది. భూమి బాస్కెట్బాల్ అంతా ఉంటే వాతావరణం దాని చుట్టూ సన్నటి ప్లాస్టిక్ పొర మాదిరి ఉంటుంది అని మనకు ఇక్కడ నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇది కూడా మనకు బిట్ అవుతుంది అనమాట. నాసా అని విస్తరించండి అని కూడా మనకి చాలాసార్లు టెట్లో అడగడం అయితే జరిగింది. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. వాతావరణంలో వాయువులు ఉండటం వల్ల వాయువులకు ఉండే గుణాలన్నీ దానికి ఉంటాయి. దానికి ఒక ఆకారం ఉండదు. సో సంకోచం చెందుతుంది, వ్యాకోచం చెందుతుంది. మీరు సైకిల్ ట్యూబులో ఎక్కువ గాలిని నింపినట్టు అన్నమాట. ఇది వాయువును కుచింప చేయటం. వాతావరణంలో చాలా వాయువులు ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైనవి ప్రాణవాయువు. ఘన పరిమాణం రీత్యా సుమారుగా 21% నత్రజనిని, ఇక్కడ ఘన పరిమాణం రీత్యా సుమారుగా 78% ఇతర వాయువులు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. సో ఇవి ఆర్గాన్, నియాన్, బొగ్గు పులుసు వాయువు అంటే ఘన పరిమాణం రీత్యా సుమారుగా 0.03% అనమాట. మిథేన్, అమ్మోనియా, ఓజోన్ వంటివి ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి ఘన పరిమాణం రీత్యా సుమారుగా 0.4%గా ఉంటుంది. సో అయితే దీంట్లో అధిక భాగం భూమికి దగ్గరగా అంటే 6 కిలోమీటర్ల ఎత్తులోపు ఉంటుంది. అవును, నీటి ఆవిరి కూడా వాయువే. సో ఇక్కడ ఆకాశంలో మీరు చూసే మేఘాలు నీటి ఆవిరి కాదు, అవి నీటి తుంపరలు. సో ఈ వాయువులే కాకుండా వాతావరణంలో సూక్ష్మమైన ధూళికణాలు ఉంటాయి. సో వీటిని రేణువులు అంటారు. ఈ రేణువులు ప్రకృతి ప్రక్రియల ద్వారా, ఉదాహరణకు ఎడారుల మీద ఇసుక, తుఫానులు, అడవుల్లో మంటలు, సో మానవ చర్యల ద్వారా మనకి ఉదాహరణ చూసినట్లయితే అడవులను తగలబెట్టడం, పెట్రోలు వినియోగించడం, పారిశ్రామిక వ్యర్థాలు ఏర్పడతాయి అని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే భూమి మీద జీవానికి అనువుగా వాతావరణ పరిస్థితులను ఈ రేణువులు మారుస్తాయి. ఇక్కడ చూసినట్లయితే సూర్యాస్తమయ సమయాల్లో నారింజ రంగులో సూర్యుని ఎప్పుడైనా చూసారా? ఈ నారింజ రంగుకి కారణం వాతావరణంలోని రేణువులే. మీరు ఆడుకోవటానికి ఇష్టపడే వాన సంగతి ఏమిటి? మీరు ప్రోగు చేయటానికి, తినటానికి ఇష్టపడే వడగండ్ల సంగతి ఏమిటి? ఇవి కూడా రేణువుల వల్లనే సాధ్యమవుతాయి. ఉష్ణోగ్రత, వర్షపాత పరిస్థితులను ప్రభావితం చేయుట ద్వారా రేణువులు సమస్యలను కూడా సృష్టించగలుగుతాయి. సో ఉదాహరణకు మనుషులు ఊపిరి పీల్చుకోవటం, ఆకుల మీద చేరి చెట్లు ఊపిరి తీసుకోవటం, కిరణజన్య సంయోగక్రియ జరపటం కష్టతరం చేయవచ్చు. సో ఇక్కడ వాతావరణ విస్తరణ చూసినట్లయితే భూమి లోపల పొరలు ఉన్నట్టుగానే వాతావరణం కూడా వేరు వేరు పదార్థాలతో అనేక పొరలుగా ఉంటుంది. సో ఈ పొరలు ఏమై ఉంటాయో ఊహించండి. గాలిలాగా విస్తరించి ఉండే వాతావరణం గురించి అధ్యయనం చేయటం అంత తేలిక కాదు. సో ఇక్కడ చూసినట్లయితే గాలి బెలూన్లు, ఉపగ్రహాల ద్వారా శాస్త్రజ్ఞులు దీనిని అధ్యయనం చేస్తున్నారు. వాతావరణంలో ఉండే వివిధ పదార్థాల ఆధారంగా దానిని 2 ప్రధాన పొరలుగా విభజిస్తున్నారు. ఒకటి సమరూప ఆవరణం అంటే హెమోస్పియర్, రెండోది బహురూప ఆవరణం అంటే హెట్రోస్పియర్ అని మనం ఇక్కడ
గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సమరూప ఆవరణం. ఈ ఆవరణం 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. దీంట్లో 3 పొరలు ఉంటాయి. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం. ఈ పొరలో నత్రజని, ప్రాణవాయువు, ఆర్గాన్, బొగ్గుపులుసు వాయువు వంటి వాయువుల నిష్పత్తి అంతటా ఒకే రకంగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే బహురూప ఆవరణం 90 కిలోమీటర్ల కంటే పైన ఉన్న వాతావరణ పొరను ఇక్కడ మనం బహురూప ఆవరణం అంటారు. దీంట్లోని వాయువుల నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. దీంట్లో థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం అని 2 పొరలు ఉన్నాయి. సాంద్రత, ఉష్ణోగ్రతల ఆధారంగా కూడా వాతావరణాన్ని వివిధ పొరలుగా విభజించవచ్చు. సో ఇక్కడ మనం పొరల్ని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. సో ఈ విధంగా మనం చూడవచ్చు. ఈ డయాగ్రామ్ని కరెక్ట్గా నిశ్చితంగా మీరు చూసినట్లయితే మీకు అన్నీ కూడా ఇందులోనే కనిపించడం జరుగుతుందన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ పొర ఆవరించి ఉంది, ఏ పొరలో ఏమేమి ఉన్నాయి, వాణిజ్య విమానాలు ఎగరడానికి ఏది అనుకూలమైనది, పారాషూట్ నుంచి దూకటం ఎక్కడి నుంచి అనువైనది, ఏ ఆవరణలో చేస్తారు, సూపర్సోనిక్ విమానం ఏ ఆవరణంలో వెళ్తుంది, ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంది, ఇక్కడ సూపర్సోనిక్, ఇక్కడ ఓజోన్ పొర, అదేవిధంగా ఇక్కడ పారాచూట్ని దూకడం, ఇక్కడ వాణిజ్య విమానాలు. సో ఇక్కడ చూసినట్లయితే ఎవరెస్ట్ శిఖరం ఏ ఆవరణంలో ఉందని ఈ అన్ని క్వశ్చన్లు కూడా ఇందులో నుంచే మనకి రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఉల్కల నుంచి కూడా ఒక క్వశ్చన్ మనకి రావడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మనకి మిసో ఆవరణంలో ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వ్యోమనౌకలు ఎక్కడి నుంచి, ఉపగ్రహాలు ఎక్కడి నుంచి మనకి పంపించడం జరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో ఇదంతా కూడా మనకు ఈ యొక్క పిక్చర్ చూడడం వల్ల మనకి ఇవన్నీ కూడా అవగాహన అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ట్రోపో ఆవరణం వాతావరణంలో అన్నిటికంటే కింద ఉన్న పొర ఇది. ఈ పొర సగటు ఎత్తు 13 కిలోమీటర్లు, ధృవాల వద్ద 8 కిలోమీటర్ల ఎత్తు వరకు, భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల వరకు ఇది విస్తరించి ఉంటుంది. సో ఇది విస్తరించి ఉంటుంది. సో భూమధ్య రేఖ వద్ద బలమైన సంవహన ప్రవాహాల వల్ల మరియు ధృవాల వద్ద గాలి ఎక్కువగా కుదించబడటం వల్ల వేడిమి చాలా ఎత్తు వరకు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ట్రోపో ఆవరణం ఎత్తు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాతావరణంలోని మొత్తం వాయువులలో 75% వరకు దాదాపుగా మొత్తం ధూళి కణాలు, అదేవిధంగా తేమ అంతా ఈ పొరలోనే ఉంటాయి. సో శీతోష్ణ స్థితులు, వర్షపాతం వంటి వాతావరణ అంశాలన్నీ ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి. ఈ పొరలో పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దీనిని సాధారణ క్షీణతా క్రమం అంటారు. నీటి బిందువులు ద్రవీభవనం, బాష్పీభవనం కావడం, అవపాతం, వర్షపాతం, తుఫానులు వంటివన్నీ ఈ పొరలోనే జరుగుతాయి. ఏ పొరలో జరుగుతాయి? ట్రోపో ఆవరణంలోనే జరగడం జరుగుతుంది. సో ఒక్కొక్క ఆవరణం గురించి మనకి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే మనం స్ట్రాటో ఆవరణం ఈ పొర 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ పొరలో మబ్బులు ఉండవు కాబట్టి వర్షపాతం, తుఫానులు వంటివి ఉండవు. దాంతో జెట్ విమానాలు ఎగరడానికి ఈ పొర చాలా అనువుగా ఉంటుంది. స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఉండటం ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ట్రోపో ఆవరణంలో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మనకు చూసినట్లయితే
జెట్టు విమానాలు అనేటివి ఎక్కడి నుంచి పోతాయంట, మనకి స్ట్రాటో ఆవరణం నుంచే మనకి ఇక్కడ ఎగరడం జరుగుతుంది. ఓజోన్ పొర కూడా ఎక్కడ ఉందంటే మనకి స్ట్రాటో ఆవరణంలోనే ఇది మనకి ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పొర 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు ఏమవుతాయంట, పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు ఏమవుతాయి, ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. స్ట్రాటో ఆవరణంలో ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు ఏమవుతాయి, పెరుగుతాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మూడు పాయింట్లు ఏంటి అంటే, ఇది వచ్చేసి జెట్టు విమానాలు స్ట్రాటో ఆవరణంలో ఎగురుతాయి. అదేవిధంగా స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది. సో ఇక్కడ స్ట్రాటో ఆవరణంలో పైకి వెళ్తున్న కొలది మనకి ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో సరిపోతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మీసో ఆవరణం, ఇది 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. విశ్వంలోంచి ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. అంటే స్ట్రాటోలో పెరుగుతాయి, మీసోలో వచ్చి మనకు ఉష్ణోగ్రతలు ఏమవుతాయి, క్రమంగా తగ్గడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఉల్కలు వచ్చేసి మనకి ఎక్కడ బర్న్ అవుతాయి, కాలిపోతాయి అంటే మీసో ఆవరణంలో మనకి ఉల్కలు అనేటివి కాలిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే థర్మో ఆవరణం, ఇది మనకి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. థర్మో ఆవరణంలో ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. థర్మో ఆవరణంలో ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు ఏమవుతాయి, వేగంగా పెరుగుతాయి. సో ఈ పొరలో అయాన్లు అనే విద్యుదావేశం ఉండే కణాలు ఉంటాయి. సో భూమి నుంచి ప్రసారితమయ్యే రేడియో తరంగాలు కూడా ఎక్కడుంటాయి, మనకి థర్మోలో ఉండడం జరుగుతుంది. థర్మో ఆవరణంలో ఉండడం జరుగుతుంది రేడియో తరంగాలు. ఈ అయాన్ల కారణంగా తిరిగి భూమికి పరావర్తనం చెందుతాయి. ఈ పొరను అయానో ఆవరణం అని కూడా అంటారు. అయానో ఆవరణం అని కూడా అంటారు. నెక్స్ట్ మనం 5వ చూసినట్లయితే ఎక్సో ఆవరణం, వాతావరణంలోని అన్నింటికంటే చివరి పై పొర ఇది. అత్యంత ఎత్తులో ఉండే ఈ పొర గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఇట్లా కూడా అడుగుతారు, మనకు ఆవరణంలో చాలా తక్కువగా తెలిసిన ఆవరణం ఏంటిది అని కూడా మనకి బిట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. మనం ఏ విధంగా బిట్ వచ్చినా కూడా మనం చేసేలాగా ఉండాలి. సో ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే మీరు నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే పీడన మేకలలు, ప్రపంచ పవనాలు, వాయు పీడనం, మన చుట్టూ ఉన్న గాలిలో వాయు పరమాణువులు చాలా చిన్న కణాలు ఉంటాయి. సో ఈ పరమాణువులు ఒకదానిపై ఒకటి ఒత్తిడి కలుగజేస్తాయి, లేదా వాటి దారిలోకి వచ్చిన వాటిపై ఒత్తిడి కలుగజేస్తాయి. ఏ వస్తువు పైన అయినా చూపే ఒత్తిడి ప్రభావాన్ని వాయు పీడనం అంటారు. ఆ విధంగా గాలి పైనుంచే కాకుండా అన్ని వైపుల నుంచి పీడనాన్ని కలుగజేస్తుంది. పరమాణువులు ఎక్కువగా ఉంటే వాయుపీడనం పెరుగుతుంది. వాయుపీడనం ఎక్కువ ఉంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. భూమి తన భూమాకర్షణ శక్తి వల్ల గాలి పరమాణువులను కిందకు లాగుతుంది. అందువల్ల నేలకి దగ్గరగా పీడనం ఎక్కువగా ఉంటుంది. అయితే గాలి వేడెక్కేటప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. వాయు పరమాణువులు వేడెక్కినప్పుడు, భూమి వేడెక్కినప్పుడు సాధారణంగా ఇలా జరుగుతుంది. వాటికి ఎక్కువ శక్తి లభించి వేగంగా కదులుతుంటాయి. దీనివల్ల మరింత ఒత్తిడి కలుగజేస్తాయి. కాబట్టి మొదట్లో పీడనం పెరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే అయితే శక్తి పొందిన పరమాణువులు ఇంకా పైకి వెళతాయి. భూమి ఆకర్షణ శక్తిని ప్రతిఘటించే శక్తి వాటికి ఇప్పుడు ఉందని గుర్తుంచుకోండి. ఎక్కువ పరమాణువులు వాతావరణంలో పై పొరలోకి వెళ్ళినప్పుడు భూమికి దగ్గరగా వాటి సంఖ్య తగ్గుతుంది. అంటే ఒత్తిడి లేదా పీడనం తగ్గుతుంది. అందుకే భూశాస్త్రజ్ఞులు గాలి వేడెక్కినప్పుడు పీడనం తగ్గుతుందని, గాలి చల్లబడినప్పుడు
వాయు పీడనం పెరుగుతుందని చెబుతారు. క్లుప్తంగా చెప్పాలంటే ఒకటి పెరిగితే రెండవది తగ్గుతుంది. దీనినే విలోమ సంబంధం అంటారు. వేడెక్కిన గాలి పైకి వెళుతున్న కొద్దీ భూమి ఉపరితలం నుంచి పొందిన శక్తిని వేడిమి రూపంలో కోల్పోవటం మొదలవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే శక్తి తగ్గినప్పుడు పరమాణువులు వేగం తగ్గి మందకోడిగా తయారై దగ్గరగా అవుతాయి. గాలి చల్లబడి చిక్కనవుతుంది. సో ఇలా చిక్కబడిన గాలి భూమి ఆకర్షణ శక్తి వల్ల ఉపరితలం దగ్గరకు లాగబడుతుంది. భూమాకర్షణ శక్తిని అధిగమించేటంత శక్తి ఇప్పుడు వాటి దగ్గర లేదు. ఈ చల్లటి గాలి కిందకి దిగిన చోట వాయుపీడనం అనేది పెరుగుతుంది. ఇంతటితో అయిపోలేదు. భూమిలో ఒక భాగం వేడెక్కి పీడనం తగ్గిందంటే అక్కడ తక్కువ పరమాణువులు ఎక్కువ గాలి ఉందని అర్థం. సో అప్పుడు అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి గాలి ఆ ఖాళీ ప్రదేశాల వైపు కదులుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కదులుతుంది. భూమి ఉపరితలం మీదే కదలటం కాబట్టి భూమాకర్షణ శక్తిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉండదు. అంటే గాలి ఈ విధంగా కదలటం కష్టమేమీ కాదు. అందుకే ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలకు గాలి వీస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే పీడన మేఖలలు. భూమి ఉపరితలం అంతా ఒకే రకంగా వేడెక్కదు. సముద్రం కంటే భూభాగం తొందరగా వేడెక్కుతుంది. సముద్రానికి దగ్గరగా ఉన్న భూమి కంటే బాగా దూరంగా ఉన్న భూమి తొందరగా వేడెక్కుతుంది. కాబట్టి నేలపైన ఉన్న గాలి తొందరగా వేడెక్కుతుంది. నీళ్లు వేడెక్కడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి నీటిపైన ఉన్న గాలి నిదానంగా వేడెక్కుతుంది. అయితే చల్లబడే సమయంలో రెండింటికి పోల్చినప్పుడు నేల వేగంగా చల్లబడుతుంది. నీళ్లు నిదానంగా చల్లబడతాయి. అంటే వివిధ ప్రాంతాల్లో వేడెక్కటం చల్లబడటంలో తేడాలు ఉంటున్నాయి. దీనివల్ల ఒక ప్రాంతం మరొక ప్రాంతం మధ్య పీడనంలో తేడా ఉంటుంది. అంతేకాదు అక్షాంశాలు ఋతువుల మధ్య సంబంధం గురించి చదివారు. ఉష్ణమండలాల అక్షాంశాల వద్ద అధిక సౌరశక్తి లభించి తక్కువ సౌరశక్తి లభించే ధ్రువ ప్రాంత అక్షాంశాల వద్ద కంటే వేడిగా ఉంటుంది. సో అంటే మిగిలిన భూమితో పోలిస్తే ఉష్ణమండల ప్రాంతాలు వేడిగా ఉంటాయి. సో అంటే భూమి మీద ఉష్ణోగ్రతలలో తేడాతో పాటు పీడనంలో కూడా తేడా ఉంటుంది. సో ఇక్కడ ఎత్తైన ప్రదేశం నుంచి పల్లపు ప్రదేశానికి నీళ్లు ప్రవహించినట్లు వెచ్చని వస్తువుల నుంచి చల్లని వస్తువులను వేడిమి ప్రవహించినట్లు అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి అల్పపీడనం ఉన్న ప్రాంతాలకు గాలి ప్రవహిస్తుంది. గాలి అలా కదిలినప్పుడు దానిని పవనం అంటారు. గాలి కదలికల్ని మనం ఏమంటాము? పవనము అని అనడం జరుగుతుంది. గాలి నిదానంగా వీచి హాయిగా ఉన్నప్పుడు దాన్ని సమీరం తెమ్మర అంటారు. గాలి హాయిగా నిదానంగా వీచేటప్పుడు దాన్ని ఏమంటాం? సమీరం అంటాము. వేగంగా వీచే గాలిని ఈదురు గాలి అంటారు. సో చాలా వేగంగా వీచే గాలులను పెనుగాలి, తుఫాను అంటారు. మన దేశ తూర్పు తీర ప్రాంతాల్లో చాలా వేగంగా వీచే తుఫాను గాలులు ఉన్నాయి. ప్రపంచమంతటా పవనాలు వీస్తూ ఉంటాయి. భూమధ్యరేఖ వద్ద ఉండే అధిక వేడిమి వల్ల వాతావరణం వేడెక్కి వేడిగాలి పైకి లేస్తుంది. దీనివల్ల భూమధ్యరేఖ ఉపరితల ప్రాంతంలో పీడనం తగ్గుతుంది. ఈ తక్కువ పీడన మేకలను భూమి చుట్టూ ఇది మేకల మాదిరే ఉంటుంది. భూమధ్యరేఖ తక్కువ పీడన మేకలు అంటారు. సో దీనిని అంతర ఆయన రేఖ అభిసరణ ప్రాంతం అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్, ఇది ఐటీసీజెడ్ని విస్తరించండి అని కూడా మనల్ని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్
ఈ గాలి పైకి లేస్తూ ఉన్నప్పుడు చల్లబడుతుంది. ఇలా చల్లబడిన గాలి మళ్ళీ కిందకి రావాలి, కానీ పైకి వెళ్ళిన దారిలోనే మళ్ళీ కిందకి రాలేదు. వాతావరణంలో పై పొరల్లోకి చేరిన గాలి భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణ ధృవాల వైపుకు వ్యాపించడం మొదలుపెడుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వ్యాపించడం మొదలు పెడుతుంది. సో ఒకవైపున పక్కలకి వ్యాపిస్తూనే చల్లబడి చిక్కబడిన ఈ గాలి కిందకి దిగటం మొదలు పెడుతుంది. అది కిందకి దిగిన చోట పీడనం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఉప ఉష్ణమండల అధిక పీడన మేఖల అంటారు. ఉప ఉష్ణమండల అధిక పీడన మేఖల అంటారు. సో కిందికి వచ్చిన ఈ గాలి భూమి ఉపరితలాన్ని తాకగానే రెండుగా చీలుతుంది. సో ఒక భాగం భూమధ్యరేఖ తక్కువ పీడన ప్రాంతం వైపు వెళ్తుంది. అక్కడికి చేరుకోగానే అవి వేడెక్కి మళ్ళీ పైకి లేస్తాయి. ఈ విధంగా భూమధ్యరేఖ ప్రాంతంలో గాలుల ఆవృతం అనేది కొనసాగుతుంది. సో ఇక్కడ నేలను తాకిన గాలిలో రెండవ భాగం తక్కువ పీడనం ఉన్న దాని వైపు అక్షాంశం వైపుకు వెళ్తుంది. గుర్తుగా ఉండటం కోసం పవనాలను అంటారు. మనం వీలు కోసం ఈ పేరును పెట్టుకోవడం జరిగింది. అంటే ఇక్కడ డయాగ్రామ్లో గుర్తించడం కోసం ఇట్లా పెట్టుకోవడం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ పిక్చర్ని ఒకసారి గమనించండి. ఇక్కడ భూమధ్య రేఖ వద్ద మనకు అల్పంగా ఉండడం జరుగుతుంది. ధృవాల వైపు వెళ్తున్న కొలది మనకి అధిక పీడనం అనేది ఉండడం జరుగుతుంది. అంటే అల్పపీడనం నుంచి అధిక పీడనంకి, అధిక పీడనం నుంచి అల్పపీడనానికి ఇవి గాలులు అంటే పవనాలు మనకి వీయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర గాలి చాలా చల్లగా ఉండటం వల్ల ఉత్తరంలో ఆర్కిటిక్ వలయం, దక్షిణంలో అంటార్కిటిక్ వలయం దగ్గర పీడనం ఉపధ్రువ అల్పపీడన మేఖల కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ధృవాల గాలులు తక్కువ పీడనం ఉండే ఈ ప్రాంతంలోకి వీస్తాయి. ఇవి ఆ పవనాలను కలుసుకుంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనం కొరియాలిసిస్ ప్రభావం ఇక్కడ మనం పిక్చర్ని చూడవచ్చు. ఇది భూమధ్య రేఖ ప్రాంతం. ఇక్కడ మనకి ఊహించిన మార్గం ఏంటంటే ఇట్లా స్ట్రేట్గా వెళ్తే అది ఊహించిన మార్గం. ఇది ఇక్కడ మనకి ఇది సైడ్కు ప్రయాణించడం జరుగుతుంది. అంటే ఇది వాస్తవ మార్గం. దీన్నే మనం ఆ పవనాలలో మార్పు చెందడాన్ని కొరియాలిసిస్ అని అనడం జరుగుతుంది అనమాట. ఇదేమో ఉత్తరార్ధగోళంలో కొరియాలిసిస్ ప్రభావం, ఇది దక్షిణార్ధ భాగంలో కొరియాలిసిస్ ప్రభావం అన్నమాట. సో సాధారణంగా పవనాలు సమశీతోష్ణ మండలం నుంచి ఉష్ణమండలానికి, ఇక్కడ చూసినట్లయితే ఉష్ణమండలానికి ఉత్తరం నుంచి దక్షిణానికి లేదా దక్షిణం నుంచి ఉత్తరానికి తిన్నగా ప్రవహిస్తాయని మనం అనుకుంటాం. కానీ ఈ పవనాలు ఉత్తరార్ధ భూగోళంలో కొద్దిగా కుడివైపుకి, దక్షిణార్ధ భూగోళంలో కొద్దిగా ఎడమవైపుకి ఇక్కడ వీస్తాయి. భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుతున్న భూభ్రమణం ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుందన్నమాట. సో భూమి ఏంటంటే మనకి 23.5 డిగ్రీలు కొంచెం ఇట్లా వంగి ఇట్లా టర్న్ అయి ఉండడం జరుగుతుంది. ఇది అక్షం అనుకుంటే ఈ విధంగా మనకి భూమి అనేది ఉండడం జరుగుతుంది. దాని ప్రభావం వలన ఇక్కడ కొరియాలిసిస్ ఈ పవనాలలో మార్పు అనేది రావడం జరుగుతుంది. దీనిని కొరియాలిసిస్ ఎఫెక్ట్ అని, ప్రభావం అని అంటారు. ఇది భూమధ్య రేఖ వద్ద శూన్యంగాను, ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ అత్యధికంగాను మనకు కనిపించడం జరుగుతుంది. ఒకసారి పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి స్ట్రేట్గా ఇది స్టార్ట్ అయింది, కానీ వెళ్తున్న కొద్దీ ఇక్కడ టర్న్ కావడం జరిగిందనమాట. అంటే ధృవాల సైడ్ వెళ్తున్న కొద్దీ దాని మార్గంలో చేంజెస్ మనం గమనించవచ్చు. కాబట్టి ప్రపంచం అంతటా నిరంతరం వాతావరణ ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో వాతావరణ తీరులను పవనాలు గణనీయంగా ప్రభావితం చేస్తాయి. చరిత్రలో కూడా అవి ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఉదాహరణకు వాస్కో డి గామా తన ఓడలను నడపడానికి తన ఓడలను
నడపడానికి పవనాలను ఉపయోగించుకుని భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నాడు. ఈ కారణంగానే అతడు పెద్ద మొత్తాలలో మిరియాలు, దాల్చిన చెక్క వంటివి పోర్చుగీసు రవాణా చేసి వాణిజ్యం చేయగలిగాడు. సో ఈ విధంగా గోవాను పోర్చుగీసు వారు పాలించటంలో పవనాలు ముఖ్య పాత్ర పోషించాయి. సో ఇక్కడ చూసినట్లయితే పవనాలు వీయటంలో స్థానికంగా ఎన్నో తీరులు ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పవనాల వర్గీకరణ, పవనాల వేగం, అతి వీచే దిశ, అవి వీసే దిశ, ఎందుకు వీస్తాయి వంటి వివిధ అంశాల ఆధారంగా పవనాలు 3 రకాలుగా విభజించవచ్చు. 1 ప్రపంచ పవనాలు, 2 ఋతుపవనాలు, 3 స్థానిక పవనాలు. సో 3 వచ్చేసి మనకి స్థానిక పవనాలు. ప్రపంచ పవనాలు అంటే భూగోళం అంతటా సంవత్సరం పొడవునా వీస్తాయి. ఋతుపవనాలు ఇవి ఒక ప్రాంతానికి లేదా ఒక కాలానికి పరిమితమై ఉంటాయి. స్థానిక పవనాలు అంటే మనకి స్థానికంగా వీచే పవనాలని స్థానిక పవనాలు అంటారు. ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ పవనాలు ప్రపంచ పీడన మేఖలలో నిరంతరాయంగా క్రమబద్ధంగా వీచే గాలులను ప్రపంచ పవనాలు అంటారు. సో ఇవి 3 రకాలు. వ్యాపార పవనాలు మనకి ఇక్కడ ప్రపంచ పవనాలు 3 రకాలు. ఇక్కడ చూసినట్లయితే 1 వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు. ఇక్కడ 3 రకాలు: వ్యాపారం, పశ్చిమం, ధ్రువ. అంటే ప్రపంచ పవనాలు మనకి ఎన్ని రకాలు? మరలా 3 రకాలు. అందులో వచ్చేసి వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు. వ్యాపార పవనాలు ఉష్ణమండలాల్లో, పశ్చిమ పవనాలు సమశీతోష్ణ మండలాల్లో, ధ్రువ పవనాలు ధ్రువ ప్రాంతాలలో వీస్తాయి. వ్యాపార పవనాలు తూర్పు పవనాలు అంటే ఇవి తూర్పు నుంచి పడమరకు వైపుకి వీస్తాయి. ఉత్తరార్ధగోళంలో వీటిని ఈశాన్య వ్యాపార పవనాలని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలని అంటారు. ఇందుకు విరుద్ధంగా పశ్చిమ పవనాలు పడమర నుంచి తూర్పు వైపుకి వీస్తాయి. అందుకే వాటిని పశ్చిమ పవనాలని పేరు వచ్చింది. సో ఉత్తరార్ధగోళంలో ఇవి నైరుతి దిశలోను, దక్షిణార్ధగోళంలో ఇవి వాయువ్య దిశలోను వీస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే ధ్రువ ప్రాంతాలలో తిరిగి తూర్పు పవనాలు వీస్తాయి. ప్రపంచ పవనాల ప్రభావితం: వాతావరణంపై శిలావరణం, జలావరణం చూపే ప్రభావం కారణంగా పీడనం, పవనాల ఈ తీరులు ఏర్పడుతున్నాయని మీరు గమనించి ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా వేడిని, తేమను రవాణా చేయటంలో ఈ పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రపంచంలో ఏ భాగం కూడా ప్రాణులు మనలేనంతగా వేడెక్కదు. సో అందుకే ప్రపంచంలో ఏ భాగం కూడా ప్రాణులు మనలేనంతగా వేడెక్కదు లేదా చల్లబడదు. చంద్రుడిలాగా వాతావరణం లేకపోతే పగటిపూట లేదా ఉష్ణమండలాల్లో భరించలేనంత వేడిగా ఉంటుంది. రాత్రిళ్ళు లేదా ధ్రువ ప్రాంతాల్లో భరించలేనంత చల్లగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే అయితే వేడిని, తేమను ఈ పవనాలు ప్రపంచమంతటగా సమంగా పంచటం లేదు. అందుకే మనకు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు వేడిగా, కొన్ని ప్రాంతాలు చలిగా, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు మనకి ఇక్కడ అధిక వర్షపాతంతో, కొన్ని ప్రాంతాలు ఎడారులుగా ఉన్నాయి అని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఋతుపవనాలు మనం ఏమంటాం, మాన్సూన్స్ అని అనడం జరుగుతుంది. సో భారతదేశంలో వర్షపాతం ప్రధానంగా ఈ ఋతుపవనాల వల్ల సంభవిస్తుంది. ఏ ఋతుపవనాలు? మాన్సూన్స్ వల్ల మనకి సంభవించడం జరుగుతుంది. సో దేశంలోని అన్ని అంశాలు ఋతుపవనాలతో ముడిపడి ఉన్నాయి. మాన్సూన్ అనే ఆంగ్ల పదం మౌసమ్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. ఇది ఇంపార్టెంట్ బిట్ అవుతుందండి, ప్రతిసారి కూడా మనకి అడగడం జరుగుతుంది. మౌసమ్ అనగా ఋతువు అని అర్థం. మౌసమ్ అంటే ఋతువు. భూమి, నీరు, సముద్రం చల్లబడటం, అదేవిధంగా వేడెక్కటంలో తేడాల వల్ల ఋతుపవనాలు ఏర్పడతాయి. వాయువ్య భారతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటడంతో నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి. కొరియాలిస్ ప్రభావం వల్ల భారత ద్వీపకల్పంలో
పొరుగు దేశాలలో నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి. శీతాకాలంలో పీడన మేకలు మారటంలో ఈశాన్య వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటుతాయి. కొరియాలిస్ ప్రభావం వల్ల ఇవి ఉత్తర ఈశాన్య ఆస్ట్రేలియాలో వాయువ్య ఋతుపవనాలు అవుతాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్థానిక పవనాలు, స్థానికంగా ఉండే ఉష్ణోగ్రతలు పీడనాల తేడా వల్ల స్థానిక పవనాలు వీస్తాయి. ఇవి చాలా తక్కువ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి. ఉష్ణ స్థానిక పవనాలు ఆ ప్రాంత ఉష్ణోగ్రతలను పెంచుతాయి. శీతల స్థానిక పవనాల వల్ల ఒక్కొక్కసారి ప్రభావిత ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కంటే కిందకు పడిపోతాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ స్థానిక పవనాలు ట్రోపో ఆవరణంలోని దిగువ పొరలో వీస్తాయి. కొండ లోయ పవనాలు, సముద్ర భూ పవనాలు కూడా ఒక రకమైన స్థానిక పవనాలే. వాతావరణంలోని కింది పొరలు వేడెక్కడం, చల్లబడటంలోని తేడాల వల్ల ఏర్పడే పీడన తేడాల కారణంగా ఈ పవనాలు ఏర్పడతాయి అని చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఉష్ణ స్థానిక పవనాలు చినుక్ ఉత్తర అమెరికా, కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందగా వీచే పవనాలను చినుక్ అంటారు. చినుక్ అన్న పదానికి మంచును తినేది అన్న అర్థం ఉందని ప్రజలు అనుకుంటారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చినుక్ అనేది కనిపించడం జరుగుతుంది. బలమైన పవనాలు ఇక్కడ రాకీ పర్వతాలని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే వాస్తవానికి ఈ పవనాల పేరు ఆ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసులలో ఒక జాతి పేరు చినుక్. చినుక్ అనేది అమెరికాలో మూలవాసీల సంబంధించిన ఒక జాతి పేరు. ఈ పవనాల వల్ల పశ్చిమ మైదానంలో శీతాకాలంలో చాలా వరకు మంచు పట్టకుండా ఉంటుంది. సో యూరప్లో వీచే ఇటువంటి పవనాలను ఫోన్ పవనాలు అంటారు. ఇవి ఆల్ప్ పర్వతాల ఉత్తర వాలు మీదుగా వీస్తాయి. ఈ పవనాల వల్ల మంచు కరిగి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ద్రాక్ష పళ్ళు త్వరగా పండటానికి ఈ పవనాలు సహాయం చేస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే వడగాలులు లూ పవనాలు అని అనడం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పుకు వీచే వేడి పొడి పవనాలను లూ పవనాలు అంటారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలకు వడదెబ్బ తగలవచ్చు. సో స్థానిక ఉష్ణ పవనాలకు అరేబియా ఎడారులలో సైమూన్, జపాన్లలో యోమా, న్యూజిలాండ్లలో నార్వెస్టర్ మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లూ పవనాలు ఉత్తర భారతదేశంలో మే జూన్లో వీస్తాయి. దీనివల్ల మనకు వేడి పొడి పవనాలు రావడం జరుగుతుంది. వీటిని మనం వేడి పొడి పవనాలని మనం లూ పవనాలు అనడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల వడదెబ్బకు తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే శీతల స్థానిక పవనాలు. సో మిస్టాల్, అదేవిధంగా ప్యూనా, పాంపేరో. ఇక్కడ మిస్టాల్ వచ్చే శీతల స్థానిక పవనాల్లో ఆల్ప్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం, ఇక్కడ చూసినట్లయితే మధ్యధరా సముద్రం వైపుకు వీచే ఇక్కడ మిస్టాల్ గాలులు పేరుగాంచినవి. ఇవి రోమ్ లోయ గుండా వీస్తాయి. ఈ గాలులు చాలా చల్లగాను పొడిగాను ఉంటాయి. సో ప్యూనా, ఇవి విండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు. అదేవిధంగా పాంపేరో అంటే ఇవి దక్షిణ అమెరికాలోని పంపాల అంటే గడ్డి మైదానాల ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధృవ పవనాలు అన్నమాట. సో ఇక్కడ వాతావరణం శీతోష్ణ స్థితి. వాతావరణం సరిగా లేనందున వర్షం కారణంగా క్రికెట్ ఆట వాయిదా పడడం మీరు విని ఉంటారు. వాన పడుతున్నందుకో బాగా వేడిగా ఉన్నందుకో వాతావరణం అనుకూలించటం లేదంటూ మీరు ఆడుకోవడం కుదరకపోవచ్చు. సో ఈ సంవత్సరం వానలు సకాలంలో కురిశాయి అని అనటం మీరు విని ఉంటారు. ఆయా పండ్లు దొరకని కాలాల్లో పండ్ల ధరలు పెరగవచ్చు
అవి దొరికే కాలంలో వాటి ధరలు తగ్గుతాయి. ఉత్తర భారతంలో వాతావరణం నాకు సరిపడలేదు అని అనటం కూడా మీరు విని ఉంటారు. వీటిని ఇంగ్లీష్లో వెదర్ అని, క్లైమేట్ అని అంటారు. ఈ రెండు ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు భూగోళ శాస్త్రంలో చాలా ముఖ్యమైన భావనలు. ఇవి మన జీవితాలను అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. ఈ పదాలను అర్థం చేసుకోకుండా ప్రజలు ఒకదానికి బదులు మరొక దాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ రెండింటికి తేడా ఏమిటో ఈ విభాగం పూర్తయ్యేసరికి స్పష్టమవుతుంది. వాయువులు, రేణువులతో కూడిన వాతావరణం నిశ్చలంగా లేదు. అది చాలా గతిశీలమైనది. పైకి, కిందకు, పక్కలకు, అన్ని వైపులకు కదులుతూ ఉంటుంది. అది ఇంకా కదులుతూ ఉండగా వేడెక్కటం, చల్లబడటం లేదా పొడిగా అవటం, తడిగా అవటం వంటి అనేక మార్పులకు గురి అవుతుంది. తక్కువ కాలానికి సాధారణంగా 10 రోజులకు మించని వాతావరణ పరిస్థితులను, శీతోష్ణ స్థితులు, వర్షపాతం వంటి వాటి వివరించటాన్ని స్థానిక వాతావరణం అంటారు. ఈ స్థానిక వాతావరణం రోజు రోజుకి మారవచ్చు, ఒక రోజులో కూడా మారవచ్చు. ఒక ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దీర్ఘకాల సగటు వివరాలను ఆ ప్రాంత శీతోష్ణస్థితి అంటే క్లైమేట్ అంటారు. అంటే ఇక్కడ ఏం లేదు, వెదర్ అంటేనేమో కొద్ది కాలానికి సంబంధించినది, క్లైమేట్ అంటేనేమో ఎక్కువ కాలానికి సంబంధించింది. అంటే ఒక 10 రోజులు, 20 రోజులు, 5 రోజులు, ఒక వారము అనుకుంటేనేమో వెదర్ అని అనాలి. శీతోష్ణత అంటే క్లైమేట్ అంటేనేమో ఒక సీజన్కు సంబంధించి ఒక 3 నెలలకి, 4 నెలలకి అక్కడ దీర్ఘకాలికంగా ఆ ప్రభావం ఉంటే దాన్ని మనం ఏమనాలంటే శీతోష్ణ స్థితి, క్లైమేట్ అని అనాల్సి ఉంటుంది. శతాబ్దాల వాతావరణ వివరాలను సేకరించి, సో ఇంపార్టెంట్ ఏదున్నా కూడా మీరు నోట్ చేసుకొని మీరు ప్రిపేర్ అయ్యే ప్లాన్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే వాటి సగటు లెక్క కట్టడం ద్వారా శీతోష్ణ స్థితులను తెలియజేస్తారు. ఈ వివరణలో ఏ కాలంలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుస్తుంది, కానీ ఒక ప్రత్యేక రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇక్కడ చూసినట్లయితే ఈ వాతావరణాన్ని మనం ఎలా వివరిస్తాం? ఇందుకు ఆ ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, గాలిలో తేమ, అవపాతం వంటివి ఉపయోగిస్తాం. వీటిని వాతావరణంలోని అంశాలు అంటాం. శీతోష్ణ స్థితులను వివరించడానికి కూడా వీటినే ఉపయోగిస్తాం. కాబట్టి వీటిని శీతోష్ణ స్థితి అంశాలని కూడా అంటారు. పైన మీరు పీడనం, పవనాల గురించి తెలుసుకున్నారు. ఇక్కడ మిగిలిన వాటి గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఉష్ణోగ్రత మనకి 8వ తరగతిలో మీరు వాతావరణంలోని ఉష్ణోగ్రత గురించి తెలుసుకున్నారు. అంటే పనాజీ, సిమ్లా, ఢిల్లీల ఉష్ణోగ్రతల తీరులను మీరు పోల్చి చూశారు. పనాజీ ఢిల్లీ కంటే సిమ్లా ఎత్తు ప్రదేశంలో ఉంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని తెలుసుకున్నారు. భూ ఉపరితలం నుంచి మీరు పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు ఏమవుతాయి? తగ్గుతాయి. పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు ఏమవుతాయి? తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఆర్ద్రత, అవపాతం. ఈ విభాగంలో వాతావరణంలో జలచక్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. జలావరణం, వాతావరణం మధ్య సంబంధాలను అర్థం చేసుకున్నారు. వాతావరణంలో నీటి ఆవిరి ముఖ్యమైన భాగం. ఇక్కడ చూసినట్లయితే సమయాన్ని బట్టి, శీతోష్ణ స్థితులను బట్టి ఒక ప్రాంతంలోని గాలిలో నీటి ఆవిరి శాతం మారుతుంటుంది. చాలా ప్రదేశాల్లో శీతాకాలంలో చలిగా, పొడిగా ఉంటుంది. ఇటువంటి వాతావరణంలో మన చర్మం దురద పెడుతుంది, పొడిబారి పగులుతుంది. ఇటువంటి సమయంలో మీ పెదాలు పగిలి ఉండవచ్చు. అప్పుడు మీరు ఏదైనా నూనె, వాజ్లైన్ వంటివి రాసుకుని ఉండవచ్చు. అధిక ఉష్ణోగ్రతలతో పాటు
గాలిలో తేమ అధికంగా ఉంటే ఉక్కపోసి చెమట పడుతుంది. ఇటువంటప్పుడు వాతావరణం ఉక్కపోతగా, గాలిలో ఆర్ద్రత ఎక్కువగా ఉందని అంటాం. అయితే అన్ని ప్రదేశాలలో ఇలా ఉండదు. కొన్ని ప్రదేశాలలో ఉదాహరణకు ఎడారులలో చాలా పొడిగా ఉంటుంది. వాతావరణంలోని తేమ జలాశయాల నుంచి నీరు ఆవిరి కావటం ద్వారా మొక్కల నుండి బాష్పోత్సేకం ద్వారా వస్తుంది. తేమ అనేది గాలిలోని నీటి ఆవిరి పరిమాణం. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాదు, కాబట్టి అది మనల్ని చల్లబరచదు. ఆర్ద్రత తక్కువగా ఉన్నప్పుడు మనకు బాగా దాహంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. గాలిలోని రేణువులను గురించి గతంలో నేర్చుకున్నప్పటికీ గుర్తుకు తెచ్చుకోవచ్చు. వర్షం పడడానికి అవి ఎలా ఉపయోగపడుతున్నాయో గుర్తించండి. ఆర్ద్రతను నేరుగా కాకుండా సాపేక్షంగా పేర్కొంటారు. ఈ సాపేక్ష ఆర్ద్రత రెండింటి మధ్య నిష్పత్తి ఈ రెండు అంశాలు. ఒకటి, ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడన దగ్గర గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరి. అదేవిధంగా ఆ సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి మోతాదు. ఉదాహరణకు 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఘనపు మీటర్ గాలిలో అత్యధికంగా 80 గ్రాముల నీటి ఆవిరి ఉండటానికి అవకాశం ఉంది. వాస్తవంగా ఉన్న నీటి ఆవిరి 40 గ్రాములు అయితే సాపేక్షక తేమ శాతం 50 అవుతుంది. అంటే ఉష్ణోగ్రత తగ్గినా లేదా అదనంగా నీటి ఆవిరి చేరినా సాపేక్షక తేమ శాతం పెరుగుతుంది. సో ఇందుకు విరుద్ధంగా ఉష్ణోగ్రత పెరిగినా లేదా నీటి ఆవిరి తగ్గినా సాపేక్షిక తేమ శాతం తగ్గుతుంది. అంటే గాలి సంతృప్త స్థాయికి చేరే ఉష్ణోగ్రతను ద్రవీభవన ఉష్ణోగ్రత అంటారు. మీరు మంచు బిందువులను చూసారా? అవి ఎక్కడ కనబడతాయి? వాతావరణంలో సాపేక్ష ఆర్ద్రత 100%గా ఉన్నప్పుడు దానిని సంతృప్త స్థాయి అంటారు. ఇక్కడ చూసినట్లయితే ద్రవీభవనం నీరు ఆవిరి కావటానికి వ్యతిరేకతమైనది ద్రవీభవనం. సో ఈ ప్రక్రియలో నీటి ఆవిరి నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాలుగా మారుతుంది. సాపేక్షిక తేమ శాతం 100ని మించినప్పుడు వాతావరణంలో అదనంగా ఉన్న నీటి ఆవిరి చిన్న చిన్న నీటి బిందువులుగా ద్రవీభవనం చెందుతుంది. ఉదాహరణకు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న గాలి ఘనపు మీటర్కి 49 గ్రాముల నీటి ఆవిరి కలిగి ఉందని అనుకుందాం. గాలి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్కి తగ్గితే సంతృప్త స్థాయి వద్ద అది 40 గ్రాముల నీటి ఆవిరినే పట్టి ఉంచగలదు. అదనంగా ఉన్న 9 గ్రాముల నీటి ఆవిరి ద్రవీభవనం చెందుతుంది. సో వాతావరణంలో సూక్ష్మ రేణువులు ఉన్నప్పుడే ద్రవీభవనం జరుగుతుంది. అంతేకాకుండా ద్రవీభవనం ఏదైనా ఉపరితలం వద్దే జరుగుతుంది. ఉదాహరణకు ఒక గ్లాసులో చల్లటి నీళ్లు నింపితే ఏం జరుగుతుందో చూసారా? సో ఇక్కడ చూసినట్లయితే గ్లాసు బయటి వైపు చల్లగా ఉండే ఉపరితలాన్ని తాకినప్పుడు గాలిలో ఉండే నీటి ఆవిరి ద్రవీభవనం చెందుతుంది. మొక్కల ఆకుల వంటి ఉపరితలం మీద నీటి ఆవిరి ద్రవీభవించినప్పుడు మంచు బిందువులు ఏర్పడతాయి. సో వాతావరణంలోని నీటి ఆవిరిని ధూళి రేణువుల పరిమాణములు ఆకర్షిస్తాయి. దీని కారణంగా ఆవిరి ద్రవీభవనం చెంది నీటి బిందువులుగా మారుతుంది. ఇలాంటి లక్షలాది నీటి బిందువులు ఒక చోట చేరినప్పుడు అవి రకరకాల మేఘాలుగా కనబడతాయి. ఈ మేఘాలు చాలా చల్లగా ఉంటే వాటిల్లో మంచు స్ఫటికాలు కూడా ఉంటాయి. మేఘాలు ఎంత ఎత్తులో ఉన్నాయి, ఏ ఆకారంలో ఉన్నాయి అన్న
దాన్ని బట్టి వాటిని వివిధ రకాలుగా విభజిస్తారు. ఉదాహరణకు బాగా ఎత్తులో ఉన్న వాటిని సిర్రస్ మేఘాలని, మధ్యలో ఉండే వాటిని క్యుములస్ మేఘాలని, కింద ఉండే వాటిని స్టాటస్ మేఘాలని, వర్షపునిచ్చే మేఘాలు, ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను నింబస్ మేఘాలని అనడం జరుగుతుంది. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మేఘాలని డిఫైన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఒకటి సిర్రస్ మేఘాలు, అదేవిధంగా క్యుములస్ మేఘాలు, స్టాటస్ మేఘాలు, నింబస్ మేఘాలు. సో ఇక్కడ మనకి సిర్రస్ మేఘాలు అంటే బాగా ఎత్తులో ఉన్న వాటిని ఏమంటాం మనం సిర్రస్ మేఘాలని, మధ్యలో ఉండే వాటిని ఏమంటాం క్యుములస్ మేఘాలని, కింది స్థాయిలో ఉండే వాటిని ఏమంటాం స్టాటస్ మేఘాలని, అదేవిధంగా వర్షంనిచ్చే మేఘాలు, ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను మనం ఇక్కడ ఏమంటాం లింబస్ మేఘాలు అని అనడం జరుగుతుంది. ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అవుతాయి. సో అవి కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ద్రవీభవనం చెందినప్పుడు నీటి బిందువులు బరువెక్కి భూమి మీదకు పడతాయి. దీనిని ఇంగ్లీష్లో ప్రెసిపిటేషన్ అంటే కిందికి పడు, దూకు అన్న అర్థం ఉన్న లాటిన్ పదం ప్రెసిపిటేసియో నుంచి వచ్చింది అని అంటారు. సో ఇది వర్షం, మంచు, వడగళ్ళు వంటి వాటి రూపంలో ఉండవచ్చు. ఈ బిందువులు భూమి ఉపరితలానికి దగ్గరగా ఘనీభవం చెందితే బిందువులు చాలా తేలికగా ఉండి పొగమంచు ఏర్పడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే అవపాత రూపాలు. అవపాతంలో ప్రధానమైనది వర్షపాతం. నీళ్లు గడ్డకట్టే ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో ఘనీభవనం చెందినప్పుడు నీటి ఆవిరి నేరుగా మంచు స్ఫటికాలుగా మారుతుంది. ఇది కిందకు మంచు తునకలుగా పడుతుంది. దీనిని మనం హిమపాతం అంటారు. సమశీతోష్ణ మండల పర్వత ప్రాంతాలలో సగానికి మించిన ఎత్తులలో సాధారణంగా హిమపాతం అనేది ఉంటుంది. సో ఇక్కడ భూమి ఉపరితలం వద్ద చల్లటి పొరగుండా వాన కురుస్తున్నప్పుడు వర్షపు బిందువులు మంచుగా గడ్డకట్టి కిందకు పడతాయి. దీన్నే స్లిట్ హిమశిఖరం అంటారు. సో వాతావరణంలో నిలువు తరంగాలు బలంగా ఉన్నప్పుడు చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద చాలా ఎత్తులో ఘనీభవనం జరిగి మంచు స్ఫటికాలు ఏర్పడతాయి. సో పైకి లేస్తున్న గాలుల వల్ల ఇవి వెంటనే కింద పడవు, కాబట్టి ఇవి పరిమాణంలో పెరుగుతుంటాయి. చివరికి మంచు స్ఫటికాలు కొన్ని సెంటీమీటర్ల పరిమాణం అంతా పెరిగి గడ్డలుగా కింద పడతాయి. సో దీనిని వడగళ్ళ వాన అంటారు. వడగళ్ళ వల్ల పంటలు, భవనాలు దెబ్బతింటాయి. సో ఇక్కడ వర్షపాతంలో రకాలు. వర్షపాతం సంభవించే దాన్ని బట్టి దానిని 3 ప్రధాన రకాలుగా విభజించవచ్చు. ఒకటి సంవాహన వర్షపాతం, రెండోది వచ్చేసి పర్వతీయ వర్షపాతం, మూడోది వచ్చి మనకి ఇక్కడ చక్రీయ వర్షపాతం అని చెప్పవచ్చు. 3 రకాలుగా వర్షపాతాలు ఇక్కడ ఉండడం జరిగింది. సంవాహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం, చక్రీయ వర్షపాతం. సో ఇక్కడ చూసినట్లయితే సంవాహన వర్షపాతం వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షాన్ని సంవాహన వర్షపాతం అంటారు. ఈ రకమైన వర్షపాతం దిగువ అక్షాంశాల వద్ద, ఖండాల లోపల ప్రాంతాల్లో, సముద్ర తీరాల్లో కాకుండా వేసవిలో ఎక్కువగా కురుస్తుంది. సాధారణంగా ఇటువంటి వానలు రోజులో బాగా వేడెక్కిన తర్వాత హఠాత్తుగా కురిసే పెద్ద జల్లుగా ఉంటాయి. ఆ సమయంలో ఒక్కొక్కసారి ఉరుములు, మెరుపులు ఉంటాయి. సో ఇక్కడ మనం పిక్చర్ని చూడవచ్చు. సో ఇక్కడ పర్వతీయ వర్షపాతం. సో దీనిని ఒక్కొక్కసారి ఓరోజెనిక్ వర్షపాతం అంటారు.
గ్రీకు భాషలో ఓరెస్ అంటే పర్వతం అని అర్థం. తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న పర్వత లేదా ఎత్తైన అవరోధం వల్ల పైకి లేచినప్పుడు ఈ రకమైన వర్షం కురుస్తుంది. ఈ కారణం వల్ల పర్వతాలలో గాలికి అభిముఖంగా ఉన్న వాలుల మీద వర్షాలు బాగా పడతాయి. దానికి వ్యతిరేకంగా ఉన్న వాలుల మీద గాలి కిందకి దిగే ప్రాంతంలో వర్షం తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి భారతదేశ పశ్చిమ తీరంలో విరివిగా ఎదురవుతుంది. అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన గాలి పశ్చిమ కనుమల మీద పైకి లేచే క్రమంలో విస్తరించి చల్లబడి వాన పడుతుంది. పశ్చిమ కనుమల రెండవ వైపున దిగే గాలిలో తేమ ఉండదు. దక్కన్ పీఠభూమి మధ్య భాగంలో వానలు తక్కువ కాబట్టి ఈ ప్రాంతం పొడిగా ఉంటుంది. దీనిని వర్షాఛాయ ప్రాంతం అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పర్వతాన్ని ఎప్పుడైతే ఈ మేఘాలు తాకుతాయో ఇక్కడ మనకి వర్షం అనేది ఈ సైడే పడడం జరుగుతుందన్నమాట. ఇటు వచ్చేసి మనకి వర్షం అనేది వర్షాఛాయ ప్రాంతంగా మిగలడం జరుగుతుంది. అంటే వర్షాలు ఇక్కడ తక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చక్రీయ వర్షపాతాన్ని ఒకసారి మనం చూసినట్లయితే చక్రీయ వర్షపాతం ఈ రకమైన వర్షపాతం తుఫాను లేదా అల్పపీడన ధోరణితో ముడిపడి ఉంది. ఉష్ణ ప్రాంతపు తుఫానులు, సమశీతోష్ణ ప్రాంతపు తుఫానులు అని ఇవి రెండు రకాలు. తిరుగుతున్న అని అర్థం ఉన్న కైక్లోన్ అనే గ్రీకు పదం నుంచి సైక్లోన్ అనే తుఫాను అనే ఆంగ్ల పదం మనకి ఏర్పడింది. సైక్లోన్కి మూల పదం ఏంటిది? అది గ్రీకు పదం. దాన్ని మనం కైక్లోన్ అని అనడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. మనకి ఒకసారి టెట్లో అడిగిన దాఖలాలు అయితే మనం చూడవచ్చు. ఉష్ణ ప్రాంత తుఫాను అనేది ఉష్ణ ప్రాంతాలలో ఏర్పడే వెచ్చటి మధ్య భాగం ఉండే సుడిగుండం అనమాట. దీని వ్యాసం చాలా చిన్నగా కొన్ని వందల కిలోమీటర్లు ఉండి దాదాపుగా గుండ్రంగా ఉంటుంది. ఉపరితల పీడనం చాలా తక్కువగా అంటే 900 MB కంటే తక్కువ ఉండి గాలులు సెకనుకు 33 మీటర్ల వేగంతో వీస్తాయి. ఇవి వెచ్చటి అంటే 26 డిగ్రీల నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ సముద్ర ఉపరితలంపై ఏర్పడి భూమి వైపుకు కదులుతాయి. సో కదులుతున్న తుఫానుల వల్ల గాలులు పైకి లేస్తాయి. ఇలా పైకి లేచిన గాలుల వల్ల వానలు పడతాయి. చల్లగా, పొడిగా, ఘనంగా ఉన్న గాలులు వెచ్చగా, తేమగా, తేలికగా ఉన్న గాలులను కలిసినప్పుడు సమశీతోష్ణ ప్రాంతపు తుఫానులు సంభవిస్తాయి. అధిక సాంద్రత గల చల్లటి గాలి వెచ్చగా ఉన్న తేలికైన గాలిని పైకి నెట్టడం వల్ల వర్షాలు కురుస్తాయి అని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా వర్షాలు భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశలలో 10 డిగ్రీల నుంచి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య వాణిజ్య పవనాల కారణంగా తూర్పు తీరంలో భారీ వర్షాలు పడతాయి. పశ్చిమ వైపుకు వెళ్ళే కొద్దీ వర్షాలు తగ్గుతాయి. సో భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశలలో 40 డిగ్రీల నుంచి 60 డిగ్రీల అక్షాంశాల మధ్య పశ్చిమ పవనాల వల్ల పడమటి తీరంలో భారీ వర్షాలు పడతాయి. తూర్పుకి వెళ్తున్న కొద్దీ వర్షాలు తగ్గుతాయి. భూమధ్య రేఖకు సమీపంలో ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల కంటే తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలలో అధిక వర్షాలు పడతాయి. ఖండాల మీద కంటే సముద్రాల మీద వర్షాలు ఎక్కువగా పడతాయి అని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ కీలక పదాలు మనం చూసినట్లయితే సంవహన ప్రవాహాలు, అంతర ఆయన రేఖ, అభిసరణ స్థానం, కొరియాలసిస్ ప్రభావం అని మనకి ఇక్కడ కీలక పదాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఇందులో ప్రతి లైన్ కూడా మనకు ఇంపార్టెంట్. అంటే 9th 10th ఏదైతే లెసన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చదువుకోవడం వల్ల మనకు ఇంటర్లో కూడా చాలా చాప్టర్లు కూడా
కవర్ కావడం అయితే జరుగుతుంది అనమాట. 9th 10th క్షుణ్ణంగా చదవాలి, అదేవిధంగా 8th కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా మనకి ప్రతి లెసన్ కూడా మనకు ఇంపార్టెంట్గానే భావించాల్సి ఉంటుంది. ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే రావడం జరిగింది. అన్నీ కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత వీడియోలలో మనం వీటికి సంబంధించిన బిట్స్ రూపంలో అయితే మనం రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ మొత్తం లెసన్ కవర్ అయ్యే విధంగా బిట్స్ను రూపొందించి మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.